మరోవైపు శేర్లింగంపల్లి బాలానగర్ మండలాల పరిధిలోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తోంది. దాదాపు 20 ఎకరాల్లో విస్తరించిన సున్నం చెరువు ఆక్రమణల కారణంగా కుచించుకుపోయి 2013 నాటికే 15.23 ఎకరాలుగా ఉంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సర్వే నెంబర్ 13, 14, 16 ఉన్నట్లుగా అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో 2014 మే 14న సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారిస్తూ అధికారులు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ ఫెన్సింగ్ ను కొందరు ముందుకు జరిపి స్థలాన్ని ఆక్రమించుకోగా మరికొందరు ఫెన్సింగ్ పూర్తిగా తొలగించి యథేచ్ఛగా కబ్జా చేశారు. ఏకంగా రోడ్డు కూడా నిర్మించి భవనాలు కట్టుకున్నారు. దీనిపై గతేడాది శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా చెరువులోని ఆక్రమణలను తొలగించే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు మొదలుపెట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సున్నం చెరువు వద్ద యొక్క అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఎలా కూల్చివేస్తారో, తమ సంబంధించిన అందులో సామాన్లునే కోట్లాది రూపాయల సామాన్లునే, ఒకవేళ తమకు సమయం ఇస్తే ఇక్కడ నుంచి ఆ సామాన్లు కూడా తీసుకెళ్తాము, కేవలము పేదవాళ్లపైనే యొక్క హైడ్రా యొక్క కొరడా జులిపిస్తుంది, ఉన్నవారిపైన హైడ్రా కొరడా జులిపించడం లేదని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. చెప్పండి, మీరు ఏముంది అక్కడ? ఇక్కడ మా ప్లాట్లు ఉన్నాయండి. సెంట్రల్ గా మా ఎల్ఆర్ఎస్ యుఎల్సి అన్ని మాకు ఉన్నాయి. ఉన్నాక కూడా మా ప్లాట్ల మీద గోదాము తీసుకెళ్ళి కోట్ల రూపాయలు వస్తుంది. కోట్ల రూపాయల సామాన్ ఉన్నది. మాకు ఒక్కరోజు టైం ఇవ్వకుండా కూడా కూల్చేశారు. ఆ బిల్డింగ్ చూడండి, ఎల్ఆర్ఎస్ యుఎల్సి అన్ని ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్ అన్ని ఉన్నాయి. ఉన్నాక కూడా మళ్ళీ ఈ పరిస్థితి అయిపోయింది చూడండి. ఇక్కడ కోట్ల రూపాయలు ఆస్తుంది. అది ఇది మురికికుంటా అండి. దీంతో వ్యవసాయం కాదు, ఎవరో నీళ్ళు తాగలేం. అసలు అప్పుడు తీసుకొచ్చి ఇది ఎఫ్టీఎల్ అని చెప్పొచ్చి మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నది. ఇది హైడ్రా ఓఎస్సీ 18 అది ఉంది ఎఫ్టీఎల్. దానికి ముడతలేరు. ఎందుకంటే వీళ్ళకి దమ్ము లేదు హైడ్రా వాళ్ళకు. మాకు తీసుకొచ్చి హైడ్రా అని చెప్పి ఏదో ఒకటి వాళ్ళు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. నోటీసులు ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు. నోటీస్ ఏమి ఇవ్వాలి. ఇస్తే మేమెందుకు ఆగ్రహం అవుతామండి. నోటీస్ ఇస్తే లా ప్రకారం పోదాం. నోటీస్ లేదు, ఏం లేదు. లేకపోతే ఇదంతా ఇది తమాషా చేస్తున్నారు వీళ్ళు. అందులో సామాన్లు ఏమేమి సామాన్లు ఉన్నాయి? మొత్తం శానిటరీ సామాన్ అండి. శానిటరీ సామాన్ మొత్తం కొన్ని కోట్ల రూపాయల సామాన్. ఒకసారి కవరేజ్ చేయండి బాబా, అక్కడ చూడండి. జూమ్ చేసి కవరేజ్ చేయి. ఇట్లా అయితే ఇక మంచిది కాదు. మేము ధర్నా చేస్తాం. ఇక లాభం లేదు. రేపు బ్యాంక్ లోన్ కట్టేది ఎట్లా కడతాం, జనాలకి ఇచ్చే డబ్బులు ఎట్లా కడతాం? మరి మొత్తం విలేజ్ మొత్తం వేయమను. ఆయనకు ఏడుదాక ఉన్నది ఆడదాక మొత్తం వేయమను. మేము పేదలం సార్. మేము గుడిచేలు కట్టుకొని బతుకుతున్నాము. మేము ఒక్క గుడిచేకు 3000 కిరాయి ఇస్తున్నాం సార్. మీరు భూమి ఎవరిదో మాకు తెలియదు. ఆడు వచ్చి మీర్సంటాడు, వస్తాడు, కిరాయి తీసుకొని పోతాడు సార్. వస్తాడు, 3000 కిరాయి తీసుకొని పోతాడు సార్. మాకు బాత్రూమ్ లేదు సార్, మాకు నీళ్లు లేవు సార్, మాకు ఏది లేదు సార్, మాకు ఏది లేదు. ఏమో ఉట్టిగా ఆడ ఈడ ఆడుకొని బతుకుతున్నాం. మీరు సడన్ గా వచ్చి ఇట్లా ఈ వానాకాలంలో మీరు కూలా కొడుతుంటే మేము ఏడికి పోవాలి సార్? మేము ఎక్కడికి పోవాలి? సావాలనా బతకాలనా? చెప్పండి సార్, మీరే చెప్పండి. ఏం నోటీస్ ఏమి ఇవ్వలేదు? మాకు ఏమి ఇవ్వలేదు సార్. చెప్పలేరు సార్. ఏది చెప్పలేరు మాకు. మేము సావాలనా బతకాలనా సార్? ఒక 5 రోజుల ముందు మాకు చెప్తే మేము ఏడన్నా చూసుకుందాం కదా. మేము బతికేటోళ్ళం ఏడన్నా చూసుకుందాం కదా. మేము చూసుకుందామా లేదా? మాది మేము చూసుకుంటాం కదా. నువ్వు డైరెక్ట్ గా వచ్చి దింపితే అయిపోతుందా సార్? ఆయన నా ఊరే అది. రేవంత్ రెడ్డి నా ఊరే, వేరే ఊరు కాదు. నా ఊరే అది, సొంత నా ఊరే సార్. కానీ అంత మోసం చేయకూడదు. ఎట్లా మనుషులని మంచిగా చేస్తలేడు. ఎందుకు ఇది అక్రమ కట్టడాలు కూల్చివేయడం మోసం అనుకుంటున్నారా సార్? ఇది అక్రమ కట్టడాలు కూల్చివేయడం సార్, పని మంచిగా చేస్తున్నాడు చేయకోక. కానీ మాకు ఒక 5 రోజులు టైం ఇచ్చి మాకు చెప్తే, మా పేదలకు చెప్తే మేము ఏడన్నా చూసుకుందాం కదా. ఆయన భూమి ఆయన తీసుకునుకోక మాకు అవసరం లేదు. కానీ మాకు 5 రోజులు టైం ఇచ్చి మీరు మీ జాగా కాదు బాగా మీరు తీసుకొని పో అంటే మేము తీసుకొని పోదాం కదా. ఏంటన్నా మీరు సడన్గా వచ్చి ఇప్పుడే తీసుకొని పోండి అంటే ఏడికి తీసుకొని పోదాం చెప్పండి మీరు సార్? నీవు ఒక కిరాయికి ఉంటావు, నీ ఊళ్ళో కిరాయికి ఉంటావు. నీ సడన్ గా తీసుకొని పోమంటే ఏడికి పోతావు చెప్పు? నువ్వు ఒక 10 రోజులు, ఒక 20 రోజులు మాకు చెప్తే మేము ఏడైనా జాగా చూసుకొని కట్టుకుందాం కదా.
కట్టుకుందాం కదా మేము. నాది కొడంగలే రేవంత్ రెడ్డి ఊరే నాది. అదే ఊరు సార్ నాది కూడా. కానీ చెప్పాలి సార్, చెప్పి చేయాలి పని. చెప్పకుండా ఇట్లా దింపితే ఎట్లుంటుంది సార్? దానికి చూస్తే స్థానికులు మాత్రము హైడ్రా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొంత సమయం ఇస్తే సామాన్లన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్తున్నా కూడా హైడ్రా అధికారులు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా ఒకేసారి వచ్చి తమ ఇళ్ల పైన యొక్క హైడ్రా కొరడా జులిపించడము సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తాము పూర్తిగా పేదవారం కాబట్టి పేదవాళ్ళను కూడా ప్రభుత్వం కూడా చూడాలి. ఎందుకంటే కోట్లాది రూపాయల సంబంధించిన గోదాంలో సామాన్లు ఉన్నాయి, వాటిని తొలగించేందుకు కూడా ఒక 1 అవర్ సమయం ఇస్తే చాలు యొక్క సామాన్లు అన్ని కూడా తీసుకువెళ్తామని చెప్పినా కూడా అధికారులు మాత్రం వినిపించకుండా పూర్తిగా యొక్క బుల్డోజర్ తో యొక్క తమ గోదాంలను కూడా పూర్తిగా కూల్చివేస్తున్నారని చెప్పి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి హైడ్రా కూల్చివేతల పైన సున్నం చెరువు ప్రాంతాల్లో మాత్రము కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులు కూడా భారీ పహారా కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి సున్నం చెరువు వద్ద మాత్రము అక్కడ ఆ పేదవారి గుడిసెలు కూడా కూల్చివేయడంతో పేదవాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ నిర్మాణాలను, బడాబాబుల విల్లాలను సైతం కూల్చివేస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీలో ఆదివారం కూల్చివేతలు ప్రారంభించింది. మల్లంపేట, కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేసింది. స్థానికుల ఫిర్యాదుతో ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట ఎన్ఆర్ఐ విజయలక్ష్మి కత్వా చెరువు FTL బఫర్ జోన్లలో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు. నిర్మాణదారులు, కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం పోలీస్ బలగాల భద్రత మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత చేశారు. ఈ కూల్చివేతలను స్వాగతించిన స్థానికులు దుండిగల్లోనే మిగతా చెరువులకు పట్టిన చెర విడిపించారని అధికారులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ నిర్మాణాలను, బడాబాబుల విల్లాలను సైతం కూల్చివేస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీలో ఆదివారం కూల్చివేతలు ప్రారంభించింది. మల్లంపేట, కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేసింది. స్థానికుల ఫిర్యాదుతో ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట ఎన్ఆర్ఐ విజయలక్ష్మి కత్వా చెరువు FTL బఫర్ జోన్లలో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు. నిర్మాణదారులు, కొనుగోలుదారులకు నోటీసులు అందించారు. ఈ రోజు ఉదయం పోలీస్ బలగాల భద్రత మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత చేశారు. ఈ కూల్చివేతలను స్వాగతించిన స్థానికులు దుండిగల్లోనే మిగతా చెరువులకు పట్టిన చెర విడిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సున్నం చెరువు వద్ద యొక్క అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. అయితే ఒక గోదాంలో పూర్తిగా
తమకు సంబంధించిన గోదాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని చెప్పి కూడా బాధితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. చెప్పండి, మీకు ఎలాంటి గోదాం ఉంది? అందులో శానిటరీ సామాన్ సార్, శానిటరీ ఫిల్మింగ్ మెటీరియల్ ఉంది సార్, దానిలో కెమికల్ దానిలో 2 టేబీ సార్, సంబంధం కలిసి అవుతుంది సార్. తర్వాత డిస్మాంటిల్ చేసుకోం కాదు సార్, 2 టైం మొత్తం కలిసి చేసుకుంటుంది సార్. బాగుంటుంది సామాన్ తీయడానికి టైం లేదు, ఏం నోటీస్ లేదు, ఏం లేదు. ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది మొత్తం సామాన్కి మాకేం దోషమే సార్. అసలు ఆ ప్లాట్ అసలు మేము కొన్నది 2012లో, పిఎల్సీ ఉన్నది, ఎల్ఆర్ఎస్ ఉన్నది, ట్యాక్స్ కడతాను అని ఉన్నది. అయినా నోటీస్ ఇవ్వకుండా అట్లా కొడతారో ఏమర్థం కాదు సార్. కనీసం నోటీస్ ఇవ్వాలా, టైం ఇవ్వాలా. దానిలో కనీసం కోటి రూపాయలు స్టాక్ ఉన్నది, లక్షల కోట్ల సామాన్ ఉంది మొత్తం శానిటరీ వేరు. మొత్తం అంతా కోలుకోట్లే. అట్లా ఆ నష్టం ఎవరు పడతారు? కాదు, మీకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదా? నోటీస్ ఇవ్వలేదు సార్, అసలు నోటీస్ లేదు, ఏం ఇన్ఫార్మ్ కూడా లేదు. పొద్దున నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మా సామాన్ తీయండి సార్, సామాన్ తీసి ఒక 2 అవర్స్ మొదలు తీయండి చెప్పినాను. 2 అవర్స్ టైం ఇస్తే మేము సామాన్ తీస్తాము అంటే కూడా ఇవ్వలేదు. అంతే. అంటే ఇప్పుడు మొత్తం కూల్చివేస్తారు కదా, మొత్తం సామాన్కి సంబంధించి ఏమేమి సామాన్లు ఉన్నాయి ముఖ్యంగా? మొత్తం శానిటరీ వేర్ ప్లంబింగ్ సామాన్ ఉంది సార్. మొత్తం హిండ్వేర్ కంపెనీది, ట్రూ ఫ్లో కంపెనీది గోడౌన్ ఉంది సార్. మేము డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ మాదాపూర్ది. దానిలో వాల్యుబుల్ ఐటమ్ ఉంది మొత్తం అంతా. ఒక 2 అవర్స్ ఇవ్వండి సార్, మాకు ఓన్లీ 2 అవర్స్ ఇస్తే మనం మొత్తం ఖాళీ చేసుకుంటాం సార్. అయితే ఇక్కడ దీనికి సంబంధించి గోదాంలో పూర్తిగా తమ వ్యాపారం 4-5 6 అన్నతంలో ఒక మా సిస్టర్ ఉంది. మొత్తం అందరం ఇక్కడికి బిజినెస్ మీద ఉన్నాము. మొత్తం వరపడి మీద వచ్చేసాము మేము. మాకు ఎవరు హెల్ప్ చేసి దానికి లేదు సార్. కనీసం నోటీసు ఇన్ఫార్మ్ చేసి టైం ఇస్తే కూడా మేము ఖాళీ చేసుకుంటామని చెప్తున్నాం, కానీ ఎవరు అసలు ఒప్పుకోవడం లేవు అసలు దానికి. ఇందులో మెట్రల్ సంబంధించి 1 కోటి రూపాయలకు పైగా ఉంది. అయితే ఇందులో తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఒక 2 గంటల సమయం ఇస్తే దీనికి సంబంధించి పూర్తిగా మెటీరియల్ తీసుకెళ్తాము. అయితే యూఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పన్ను అన్నీ కూడా తాము కడుతున్నా కూడా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా అక్రమ నిర్మాణం అని కూల్చివేస్తున్నారు. ఎంతో తాము దానిపైన ఆధారపడి తమ కుటుంబం కూడా కొనసాగుతుంది ఇక్కడ దీనికి సంబంధించి. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. పోలీసులకు కూడా వేడుకున్నా కొంత సమయం కావాలని చెప్పినా కూడా ఎవరు కూడా సమయం ఇవ్వట్లేదని చెప్పి కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు సంబంధించిన గోదాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తుంటే తమను ఓదార్చడం కూడా ఎవరి తరం కూడా అవ్వట్లేదు. అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము.